హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: కాకతీయ కాలువ ఏ ఆనకట్ట ద్వారా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, పోచంపాడు. నెక్స్ట్ వన్: ప్రపంచ నీటి దినం ఎప్పుడు? మార్చి 22. నెక్స్ట్: ఇండియాలో పడమర దిక్కు పారేటటువంటి నదులేమిటి? నర్మదా. నెక్స్ట్: భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులకు మరణానికి కారణమయ్యే 3 ప్రధాన కారణాలు ఏమిటి? ఆన్సర్: కలుషితమైన నీరు, వాయు కాలుష్యం, ఆహార ధాన్యాల కల్తీ. నెక్స్ట్: కింది వాటిలో జీవ వైవిధ్యానికి దేనివల్ల ఎక్కువ నష్టం? ఆన్సర్: పోడు వ్యవసాయం, ఆహార ఆవాస స్థలాలను నాశనం చేయడం. పోడు వ్యవసాయం, సహజ ఆవాస స్థలాలను నాశనం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్: ఆగ్నేయాసియాలోని గోల్డెన్ ట్రయాంగిల్ కింది వాటిలో దేనికి ప్రసిద్ధి? ఆన్సర్: ఓపియం తయారీకి. నెక్స్ట్ వన్: మధ్య ఆసియాలోని ఆఫ్ఘనిస్తాన్లోని గోల్డెన్ క్రిసెంట్ దేనికి ప్రసిద్ధి? ఓపియం తయారీకి. నెక్స్ట్ వన్: నెక్స్ట్ భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యుల్లో చేర్చినది? ఆప్షన్ 4, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. నెక్స్ట్ వారు ఏ కృష్ణస్వామి అయ్యర్. నెక్స్ట్ కేఎం మున్షి. నెక్స్ట్ వన్: రాజ్యాంగ పరిషత్ కూర్పు గురించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీలో 8 మంది సభ్యులు ఉన్నారు అనేది దీనికి సంబంధించి సరైనదన్నమాట. నెక్స్ట్ వన్: ఇటీవల భారత్ రక్షణ రంగ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి ప్రచండ్ అనే పేరుతో తేలికపాటి యుద్ధ విమానాన్ని ఎవరు తయారు చేశారు? హాల్. నెక్స్ట్: ఇటీవల ప్రపంచంలోని ఏ దేశం భారత్లో పర్యటించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పౌరులను హెచ్చరించింది? అమెరికా దేశం. నెక్స్ట్: హిందుస్థాన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్: కలకత్తాలో. నెక్స్ట్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1955 జూలై 1న. నెక్స్ట్: మెదడును కప్పుతూ ఉండేటటువంటి పొరలు వరుసగా ఎన్ని? వరుసగా ఏవి? మెదడును కప్పుతూ ఉండే పొరలు వరుసగా ఏవి? పరాశిక, మృద్యి, తాతికల. నెక్స్ట్: మెదడు ఉపరితల వైశాల్యం పెంచడానికి మస్తిష్కార్ధగోళంపై ఉండే నిర్మాణాలు? ఆన్సర్: గైరీ సల్సి. నెక్స్ట్ వన్: మొక్కల వేళ్ళు నేలలోకి చొచ్చుకొని పోయి పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి తోడ్పడే పోషక మూలకం ఏది? భాస్వరం అంటే ఫాస్ఫరస్ అన్నమాట. నెక్స్ట్: తెలంగాణ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్: కింది భాషలకు ప్రాచీన హోదా కల్పించిన సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ తమిళం, సంస్కృతం, తెలుగు, మలయాళం. నెక్స్ట్ వన్: మొక్కల్లో కొత్త పత్రాలు ఏర్పడడం కోసం పుష్పాలు వేగంగా రావడానికి తోడ్పడేటటువంటి పోషక మూలకం ఏది? ఆన్సర్: నత్రజని. నెక్స్ట్: మానవ శరీరంలో ఎంజైమ్లు, హార్మోన్లను స్రవించే మిశ్రమ గ్రంథి? ఆప్షన్ 2, క్లోమం. నెక్స్ట్: అక్షయ అనే విద్యార్థి పామును చూసి భయపడి పారిపోయి కాసేపటికి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే దీనికి కారణమైన హార్మోన్ ఏమిటి? ఆన్సర్: అడ్రినలిన్. అడ్రినలిన్. నెక్స్ట్: బుద్ధుని మహాభినిష్క్రమణకు చిహ్నం ఏది? అశ్వం. నెక్స్ట్: బుద్ధుని జాతక కథలు ఎక్కడ శిల్పాలుగా చెక్కారు? నాగార్జున కొండలో. నెక్స్ట్: DC డైనమోలో కమ్యూటేటర్ చేసే పని ఏమిటి?
ఏసీను డీసీగా మార్చడం. నెక్స్ట్ 2 సమాంతర తీగల్లో విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో ఉంటే వాటి మధ్య పనిచేసే బలం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆకర్షణగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ టైగర్ రిజర్వ్కు కాళీ టైగర్ రిజర్వ్గా పేరు మార్చారు? అన్ని నేషనల్ పార్క్ టైగర్. అన్షి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన జీవావరణ పిరమిడ్లను ఏమని పిలుస్తున్నారు? ఇల్లనియన్ పిరమిడ్లు. నెక్స్ట్, వంట పాత్రల తయారీకి ఉపయోగించే అల్యూమినియం ఏమిటి? డ్యూరాలుమిన్. నెక్స్ట్, విద్యుత్ తీగలను అతకడానికి ఉపయోగించేటటువంటి సోల్డర్ మెటల్లోని లోహాలు. ఆన్సర్ తగరం, సీసం. నెక్స్ట్, కింది వాటిలో ఏ కళ లౌకిక కళా నైపుణ్యంగా ప్రసిద్ధి చెందినది? ఏ కళ లౌకిక కళా నైపుణ్యంగా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ పెంబర్తి కళ. నెక్స్ట్, కింది వాటిలో ఏ పట్టణాన్ని టెంపుల్ టౌన్గా పిలుస్తారు? ఆన్సర్ నిర్మల్ పట్టణాన్ని. నెక్స్ట్ జీవుల్లో ఏ ప్రక్రియ వల్ల ఆవరణ వ్యవస్థలో శక్తి నష్టం జరుగుతుంది? శ్వాసక్రియ వ్యవస్థలో. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలోని జీవులకు శక్తి ఎందుకు అవసరం? ఆన్సర్ జీవక్రియలు జరగడానికి అవసరం. నెక్స్ట్, దక్షిణ భారత్ ఏ భూభాగం నుండి ఏర్పడింది? ఆన్సర్ గోండ్వానా భూభాగం నుంచి. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ఎటువైపు వంగి ఉంది? తూర్పు వైపు. నెక్స్ట్, క్రీడాకారులు తక్షణ శక్తి కోసం కింది వాటిలో దేనిని తీసుకుంటారు? ఆన్సర్ కార్బోహైడ్రేట్లను. నెక్స్ట్, డాక్టర్లు మన ఆహారాన్ని వనస్పతి నెయ్యిలో కన్నా నూనెల్లో వండాలని ఎందుకు సిఫారసు చేస్తారు? ఆన్సర్ నూనె సంతృప్త కొవ్వులను కలిగి ఉండడం దీనికి కారణం. నెక్స్ట్ వన్, జీవుల్లో ఏ ప్రక్రియ వల్ల ఆవరణ వ్యవస్థలో శక్తి నష్టం జరుగుతుంది? శ్వాసక్రియ వ్యవస్థలో. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలోని జీవులకు శక్తి ఎందుకు అవసరం? ఆన్సర్ జీవక్రియలు జరగడానికి అవసరం. నెక్స్ట్, దక్షిణ భారత్ ఏ భూభాగం నుండి ఏర్పడింది? ఆన్సర్ గోండ్వానా భూభాగం నుంచి. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ఎటువైపు వంగి ఉంది? తూర్పు వైపు. నెక్స్ట్, క్రీడాకారులు తక్షణ శక్తి కోసం కింది వాటిలో దేనిని తీసుకుంటారు? ఆన్సర్ కార్బోహైడ్రేట్లను. నెక్స్ట్, డాక్టర్లు మన ఆహారాన్ని వనస్పతి నెయ్యిలో కన్నా నూనెల్లో వండాలని ఎందుకు సిఫారసు చేస్తారు? ఆన్సర్ నూనె సంతృప్త కొవ్వులను కలిగి ఉండడం దీనికి కారణం.